సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విమానాశ్రయం సమీపంలోని బీడుపల్లి దగ్గర యుద్ధ విమానాల టెస్టింగ్ సెంటర్ కి భూమి పూజ చేశారు. 15,800 కోట్లతో చేపడుతున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేశారు. డిఫెన్స్ డ్రోన్ రంగాలకి సంబంధించి మరో 12 ప్రాజెక్టులకి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం తర్వాత DRDO ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు రాజ్నాథ్. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పుట్టపర్తిలో ఏర్పాటు కాబోతోంది ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం జరగబోతోంది. 350 ఎకరాల్లో చేపట్టే ఏరో కాంప్లెక్స్ లో 7,500 మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. దీని ద్వారా అనేక అనుబంధ పరిశ్రమలకి రాయలసీమ కేంద్రంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఇప్పటికే 600 ఎకరాల్ని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రాజెక్టుతో పుట్టపర్తి ప్రాంతంలో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. వందలాది మంది ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, టెక్నీషియన్లు ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది. పరోక్షంగా హోటల్స్, రవాణా, నిర్మాణ రంగాలు అభివృద్ధి చెందుతాయి. స్థానిక యువతకి ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో శిక్షణ అవకాశాలు పెరుగుతాయి. శ్రీహరికోట, విశాఖ నావల్ కేంద్రం వంటి కీలక రక్షణ, అంతరిక్ష సంస్థలు ఉన్న ఏపీకి AMCA టెస్టింగ్ హబ్ రావడం రాష్ట్ర ప్రాధాన్యతని పెంచింది. AMCA ప్రాజెక్ట్ దళం కోసం రూపొందిస్తున్న AMCA ఫైటర్ జెట్ ప్రధాన పరీక్షా కేంద్రం మేక్ ఇండియా భాగంగా AMCA ప్రాజెక్ట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ 5వ తరం యుద్ధ విమానం స్టెల్త్ టెక్నాలజీ, అత్యాధునిక రాడర్ వ్యవస్థలు, సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, AI ఆధారిత యుద్ధ సాంకేతికతలతో రూపొందుతోంది. అమెరికా F-35, రష్యా Su-57 లాంటి ఫైటర్ జెట్లకి పోటీగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. పుట్టపర్తి ఎయిర్ స్ట్రిప్ ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న రన్వేని 10,000 అడుగులకి విస్తరించనున్నారు. అధునాతన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, నావిగేషన్ సిస్టమ్స్, వాతావరణ సూచన కేంద్రాలు, భద్రతా సదుపాయాలు వంటి ఆధునిక వైమానిక మౌలిక వసతుల్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు.